భర్త చనిపోయాక అత్తను ఇంట్లోంచి పంపించిన కోడలు. బ్యాంక్ లాకర్ తెరిచిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. రాఘవ్ ఒక నిజాయితీ గల మధ్యతరగతి ఉద్యోగి. తన భార్య మాధవి, తల్లి సావిత్రమ్మతో కలిసి ఒక చిన్న అద్దె ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. రాఘవ్ తన తల్లి సావిత్రమ్మను కంటికి రెప్పలా చూసుకునేవాడు. మాధవి కూడా అత్తగారితో ఎంతో ఆప్యాయంగా ఉండేది. ఎవరి దృష్టి తగిలిందో ఏమో గాని రాఘవ్కు అకస్మాత్తుగా తీవ్రమైన క్యాన్సర్ వ్యాధి సోకిందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆ వార్త విన్న ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కళ్ళ ముందే మృత్యువు కనిపిస్తున్నా కొడుకును బతికించుకోవాలని సావిత్రమ్మ తప్పించింది. ఉన్న చిన్నపాటి ఆస్తిని, ఊళ్ళో ఉన్న భూమిని అమ్మి రాఘవ్కు ఖరీదైన కీమోథెరపీలు చేయించింది సావిత్రమ్మ. కోడలు మాధవి కూడా భర్త కోసం తన దగ్గర ఉన్న చిన్నపాటి నగలను తాకట్టు పెట్టి ఆస్పత్రి ఖర్చులకు ఇచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి ఆడిన నాటకంలో రాఘవ్ ప్రాణాలను ఎవరూ కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూనే అతను కన్నుమూశాడు. భర్త మరణంతో మాధవి జీవితం అంధకారం అయిపోయింది. ఆ ఇంట్లో నవ్వులు కరిగిపోయి కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. రాఘవ్ చేసిన ఆస్పత్రి అప్పులు, వైద్యం కోసం తెచ్చిన అప్పులు అన్నీ కలిపి ఆ కుటుంబాన్ని ఊబిలా లాగేశాయి. నెల తిరిగేసరికి అప్పుల వాళ్ళ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేక తినడానికి తిండి కూడా కరువైంది. ఆకలి కేకలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగే కొద్దీ మాధవి మనసులో తీవ్రమైన అసహనం, కోపం పెరగడం ప్రారంభించాయి. భర్తను పోగొట్టుకొని క్షీణించిపోతున్న ఆమె తన యొక్క మానసిక ఒత్తిడిని అంతటినీ సావిత్రమ్మ మీద చూపించడం మొదలుపెట్టింది. నీ కొడుకు కోసం తెచ్చిన అప్పులన్నీ ఇప్పుడు మా ప్రాణాలను తీస్తున్నాయి అంటూ సావిత్రమ్మను నిత్యం మాటలతో హింసించేది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి ఆ వృద్ధ తల్లిని వేధించడం మాధవికి దినచర్య అయ్యింది. కన్న కొడుకు పోయిన బాధలో ఉన్న ఆ తల్లికి కనీసం కడుపు నిండా భోజనం పెట్టకుండా రోజులు గడిపింది. ఈ ఇంట్లో మీ వల్లే ఖర్చులు పెరుగుతున్నాయి, మీ అనారోగ్యానికి మా ప్రాణాలు పోతున్నాయి అంటూ తీవ్రంగా అవమానించేది. కోడలు ఎంతగా దూషించినా, ఎంతగా కన్నీళ్లు పెట్టించినా సావిత్రమ్మ ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. నా బిడ్డ భార్య కదా, నా కొడుకు జ్ఞాపకం కదా అనుకుంటూ ఆమె చేసిన అవమానాలన్నింటినీ మౌనంగా భరించింది. రోజు రోజుకు మాధవి ప్రవర్తనలో కఠినత్వం హద్దులు దాటిపోయింది. సావిత్రమ్మ ఉనికినే ఆమె ఆ ఇంట్లో సహించలేకపోయింది. ఒకరోజు తీవ్రమైన కోపోద్రేకంతో ఊగిపోయిన మాధవి సావిత్రమ్మ ముఖంపైనే కఠినంగా విరుచుకుపడింది. ఈ ఇంట్లో మీకు ఒక్క నిమిషం కూడా ఇక చోటు లేదు, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ దారుణంగా ఇంటి నుంచి గెంటేసింది, మిమ్మల్ని పోషించలేను అని. ఆ క్షణంలో సావిత్రమ్మ కళ్ళ నుంచి జారిన కన్నీటి చుక్క ఆమె అనుభవించిన నరకయాతనకు మూగ సాక్ష్యంగా నిలిచింది. వెళ్లే ముందు ఆ ఇల్లాలు కన్నీటితో తన కొడుకు రాఘవ్ ఫోటో వైపు చివరిసారిగా దీనంగా చూసింది. తన వెంట తీసుకెళ్లడానికి ఏమీ లేకపోవడంతో చేతిలో ఉన్న ఒక చిన్న పాత బ్యాంక్ లాకర్ తాళం చెవిని గట్టిగా పట్టుకుంది. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధురాలు ఆ వీధి దాటి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయింది. సవిత్రమ్మ వెళ్లిన తర్వాత ఆ ఇంటి భారం ఒక్కదానిపై పడినా మాధవికి ఆమె మీద ఏమాత్రం జాలి కలగలేదు. అత్త వెళ్ళిపోవడంతో ఇంట్లో ఖర్చులు తగ్గుతాయని, ప్రశాంతంగా ఉండొచ్చని మాధవి విపరీతమైన ఆశపడింది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మధ్యాహ్నం మాధవి నెంబర్కు ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నానని చెప్పి ఒక విచిత్రమైన విషయాన్ని ఆమె ముందుంచాడు. మీ వారు రాఘవ్ పేరు మీద మన బ్రాంచ్లో ఒక సీక్రెట్ లాకర్ ఉంది, దానికి మీరు నామినీగా ఉన్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే మాధవి గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. ఆమె కళ్ళల్లో ఆశల రూపంలో డాలర్లు, రూపాయలు మెరిశాయి. నా భర్త పేరు మీద లాకరా? అంటే అందులో లక్షలాది రూపాయల నగదు, బంగారం ఉండి ఉంటాయి అని మనసులో ఊహించుకుంది. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయని, ఇకపై తాను ప్రశాంతంగా బ్రతకవచ్చని ఆమె కలలు కనడం ప్రారంభించింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మాధవి హుటాహుటిన ఆ బ్యాంకుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బ్యాంక్ మేనేజర్ ఆమెను కేబిన్లోకి ఆహ్వానించి ఆ లాకర్కు సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్ సహాయంతో ఆ భారీ సేఫ్ లాకర్ రూంలోకి మాధవి ఉత్కంఠగా అడుగుపెట్టింది. తన భర్త తన కోసం ఎంతో దాచిపెట్టాడని భావిస్తూ వణుకుతున్న చేతులతో తన యొక్క లాకర్ తాళం చెవిని తిప్పింది. లాకర్ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. మాధవి కళ్ళు పెద్దవి చేసి లోపల ఏముందో చూడడానికి ఆశగా వంగింది. కానీ అక్కడ ఆమె ఆశించినట్లుగా బంగారం, నగలు కానీ, కట్టలు కట్టలుగా డబ్బు కానీ అస్సలు కనిపించలేదు. ఆ లాకర్ను నింపి ఉన్నవి కేవలం కొన్ని పాత రసీదులు, ఒక చిన్న డిజిటల్ పెన్ డ్రైవ్,
ఒక చేతిరాత లేఖ మాత్రమే. వాటిని చూసి ఒక్క క్షణం నిరాశ చెందినా అందులో ఏదో కీలకమైన రహస్యం ఉండి ఉంటుంది అని ఆమె గ్రహించింది. బ్యాంక్ అధికారుల అనుమతితో ఆ వస్తువులన్నింటినీ ఒక కవర్లో వేయించుకొని తన ఇంటికి బయలుదేరింది. అసలు ఆ లాకర్‌లో డబ్బుకు బదులు ఇవి ఎందుకున్నాయి? అసలేంటి ఇవి? అని ఆలోచన ఆమె మెదడును తొలిచేయసాగింది. ఇంట్లోకి రాగానే ఆతృతగా ఆ పెన్ డ్రైవ్‌ను ల్యాప్‌టాప్‌లో పెట్టి ఆ లేఖను చేతిలోకి తీసుకుంది. ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద రాఘవ్ వీడియో ప్లే కాగానే మాధవి గుండె కొట్టుకోవడం ఆగిపోయినంత పని చేసింది. వీడియోలో రాఘవ్ ముఖం క్యాన్సర్ వల్ల చాలా బలహీనంగా, కళ్ళల్లో ఎంతో వేదనతో తన భార్య వైపు చూస్తున్నాడు. అతను గద్గద స్వరంతో మాట్లాడడం ప్రారంభించాడు. మాధవి, ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే నేను బ్రతికి లేనట్టే. నువ్వు లాకర్‌లో డబ్బు ఉంటుందని ఆశించి ఉంటావు బహుశా. కానీ నేను ఎలాంటి డబ్బు దాచలేదు. డబ్బు కంటే ఈ ప్రపంచంలో ఎంతో విలువైన కొన్ని నిజాలను నీకు విడిచిపెట్టే వెళ్తున్నాను అంటూ అసలు కథ విప్పాడు. ఆ వీడియోలో రాఘవ్ చెప్పబోయే నిజాలు మాధవి జీవితాన్ని పూర్తిగా తలక్రిందులు చేయబోతున్నాయి. రాఘవ్ వీడియోలో మరింత ముందుకు వెళ్తూ తన తల్లి చేసిన త్యాగాలను ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు. మాధవి, మా అమ్మ సావిత్రమ్మ మా నాన్న పోయాక వచ్చిన సొంత ఆస్తిని మొత్తం అమ్మినా నా చదువు పూర్తి చేసింది. నా పెళ్లి సమయంలో మన ఇల్లు తాకట్టులో ఉంటే అమ్మ తన మెడలో ఉన్న చివరి బంగారాన్ని అమ్మి ఆ ఇంటిని విడిపించింది. అంతేకాదు, మీ నాన్నగారు వ్యాపారంలో నష్టపోయి చేసిన భారీ అప్పులను కూడా అమ్మే నీకు తెలియకుండా రహస్యంగా తీర్చింది. ఆ విషయం నీకు తెలిస్తే మీ నాన్న ఆత్మగౌరవం దెబ్బతింటుందని అమ్మ ఆ నిజాన్ని ఎప్పటికీ బయటపెట్టలేదు. నాకు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలిసిన క్షణంలో మన ప్రపంచమే తలక్రిందులైంది అని రాఘవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా ప్రాణాలు కాపాడుకోవడానికి అమ్మ తన సొంత వైద్యం కోసం, కంటి చూపు ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బును మొత్తం నా కీమోథెరపీల కోసం ఖర్చు పెట్టింది. అమ్మకు కూడా ఆ సమయంలో వైద్యం అత్యవసరం. కానీ ఆమె తన ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుని ఆ డబ్బంతా నా మీదే ఖర్చు పెట్టింది తను చేసిన ఆ వ్యవసాయ కూలీతో. నన్ను బతికించుకోవడానికి అమ్మ తన ప్రాణాలను పణంగా పెట్టింది. చివరి క్షణం వరకు నానా తపస్సులు చేసింది. చివరికి నేను బ్రతకనని డాక్టర్లు తేల్చి చెప్పినా ఆ టెన్షన్‌తో నువ్వు కుంగిపోకూడదని అమ్మ ఆ నిజం నీకు చివరి వరకు చెప్పనివ్వలేదు. అమ్మ పడిన కష్టాలు, ఆమె చేసిన త్యాగాలు ఏ పుస్తకంలోనూ రాయలేం. అది ఒక తల్లి అసలైన మహాసముద్రం అని రాఘవ్ గొంతు పూడుకుపోయింది. ఆ తర్వాత రాఘవ్ ఆ ఫైల్‌లో ఉన్న వీలునామాను చదివి వినిపించడం ప్రారంభించాడు. ఈ ఇంటి నిజమైన యజమాని మా అమ్మ సావిత్రమ్మ. అది ఆమె కష్టార్జితం. ఆమె పేరు మీదే ఆ పత్రాలు ఉన్నాయి. కానీ అమ్మ నన్ను బలవంతం పెట్టి ఆ ఇంటిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోమని నన్ను ప్రాధేయపడింది. నా కోడలు భవిష్యత్తులో ఏమీ లేని అనాథలా మారకూడదు, రోడ్డున పడకూడదు అని అమ్మ నిరంతరం తపించింది. తన సొంతిల్లు కోల్పోయినా సరే కోడలు సుఖంగా ఉండాలన్నదే ఆ దేవత లాంటి తల్లి కోరిక అని చెప్పి రాఘవ్ వీడియో ముగించాడు. ఆ మాటలు విన్న మాధవి ఒక్కసారిగా బిగ్గరగా అరవాలని చూసింది. కానీ గొంతు నుంచి మాట పెగలలేదు. తాను తరిమేసింది అత్తను కాదు, తన జీవితాన్ని నిలబెట్టిన ప్రత్యక్ష దేవుడిని అని గ్రహించి ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. భూమి బద్దలైనట్లుగా నిజాలు బయటపడడంతో మాధవి మెదడు పనిచేయడం పూర్తిగా ఆగిపోయింది. తాను రోజు తిట్టిన నోటితోనే ఒక మహాతల్లిని హింసించానని గుర్తుకొచ్చి ఆమె గుండె పగిలిపోయింది. భర్త ఇచ్చిన ఆస్తులు, ఇల్లు అన్నీ ఆ అత్తగారు తన కోసం రాసిచ్చినవేనని తెలిసి ఆమె సిగ్గుతో కుంగిపోయింది. నేను ఎంత పెద్ద పాపం చేశాను? నా జీవితాన్ని కాపాడిన చేతులనే కదా నేను బయటకు గెంటేశాను అని తనను తానే తలబాదుకుంది. క్షణకాలం కూడా ఆగకుండా మాధవి ఆ ఇల్లు వదిలి రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడే కురుస్తున్న కుండపోత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఊరంతా అత్త కోసం వెతకడం మొదలుపెట్టింది. ప్రతి కూడలిలోనూ, ప్రతి బస్టాప్లోనూ అత్తయ్య, అత్తయ్య అంటూ గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు వర్షపు నీటితో కలిసిపోయి ప్రవహిస్తున్నాయి. మనసులోని పశ్చాత్తాపం ఆమెను దహించి వేస్తోంది. ఎవరిని అడిగినా ఎక్కడ ఆమె ఆచూకీ దొరకకపోవడంతో మాధవి కాళ్ళు చేతులు వణికిపోయాయి. రాత్రంతా నిద్ర లేకుండా, తిండి లేకుండా గాలించిన సావిత్రమ్మ జాడ మాత్రం దొరకలేదు. చివరకు పోలీసుల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. అప్పుడే ఒక కానిస్టేబుల్ పక్కనే ఉన్న వృద్ధాశ్రమాల గురించి చెబుతూ అక్కడ ఒంటరి వృద్ధులను చేరుస్తుంటారని అన్నాడు. ఆ మాట వినగానే మాధవికి ఏదో చిన్న ఆశ చిగురించింది. నగరంలో ఉన్న ప్రతి వృద్ధాశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకుంది.
అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఊరి చివర ఉన్న ఒక పాత నిశ్శబ్దమైన అనాథ వృద్ధాశ్రమం గేటు ముందుకు చేరుకుంది. వర్షంలో తడుస్తూ శక్తి అంతా కోల్పోయిన శరీరంతో మాధవి ఆ ఆశ్రమం లోపలికి అడుగుపెట్టింది. అక్కడ ఉన్న కేర్ టేకర్ని కలిసి సావిత్రమ్మ ఫోటోను చూపించి, ఈ వృద్ధురాలు ఇక్కడికి వచ్చారా అని గద్గద స్వరంతో అడిగింది. ఆ నిర్వాహకురాలు ఆ ఫోటోను పరిశీలించి చూసి, అవునమ్మా, నిన్ననే ఒక ముసలావిడ చినిగిన బట్టలతో ఇక్కడకు వచ్చింది. తన దగ్గర ఏమీ లేదని, ఎవరికి బరువు కాకూడదనుకోవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక మంచం కోరింది ఉండడానికి అని వివరించింది. ఆ మాటలు విన్న మాధవి గుండె ఆగిపోయినట్లయింది. ఆమె కాళ్ళు పట్టుతప్పి నేల మీద కుప్పకూలిపోయాయి. అమ్మా, ఆమె గది ఎక్కడ? నన్ను వెంటనే తీసుకెళ్ళండి అని ప్రాధేయపడింది. ఆ నిర్వాహకురాలు ఆమెను కారిడార్ చివర్లో ఉన్న ఒక చిన్న చీకటి గది వైపుకు నడిపించింది. తలుపు మెల్లగా తెరిచి చూసేసరికి మూలలో ఒక చిన్న మంచం మీద సావిత్రమ్మ ముడుచుకొని పడుకొని ఉంది. ఆ వృద్ధురాలి ముఖంలో జీవోత్సవం లాంటి కళ తప్ప ప్రాణం ఉందనే లక్షణం కూడా సరిగ్గా కనిపించడం లేదు. తన కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ తల్లిని ఆ స్థితిలో చూసేసరికి మాధవి గుండె పగిలి కేక పెట్టింది. అత్తయ్య అంటూ ఒక్క ఉదుటున గదిలోకి దూసుకెళ్లి ఆమె కాళ్ళ మీద పడిపోయింది. మాధవి వచ్చి తన కాళ్ళపై పడి గుండెలు పగిలేలా ఏడుస్తుండటంతో సావిత్రమ్మ నిద్ర నుంచి తేరుకుంది. బలహీనంగా ఉన్న తన చేతులతో తల ఎత్తి చూసి తన కాళ్ళ మీద పడి ఉన్నది తన కోడలినని గుర్తించి అప్పటికే ఆకలితో అలసటతో ఉన్న ఆ వృద్ధురాలి కళ్ళలో కోపం బదులు ఒక అంతులేని క్షమాగుణం కనిపించింది. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను మనిషినే కాదు, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక రాక్షసిలా ప్రవర్తించాను అంటూ విలపించింది. నా భర్త ఇచ్చిన వీడియో చూశాను. మీరు మా కోసం చేసిన త్యాగాలు అన్నీ నాకు తెలిసొచ్చాయి అని కన్నీరు మున్నరైంది. నన్ను క్షమించండి అత్తయ్య. ఒక్కసారి మీ కళ్ళల్లోకి చూడ్డానికి కూడా నాకు అర్హత లేదు అంటూ తల బాదుకుంది. సావిత్రమ్మ నెమ్మదిగా తన వణికిపోతున్న చేతులతో మాధవి తలను నిమిరి పైకి లేపడానికి ప్రయత్నించింది. ఆ వృద్ధ తల్లి కళ్ళ నుంచి కూడా కన్నీరు ధారగా కారింది. కానీ ఆ కన్నీటిలో ఎలాంటి ద్వేషమూ లేదు. ఆమె తన బలహీనమైన గొంతుతో మాధవి చెవిలో ఎంతో ప్రేమగా ఒక అద్భుతమైన మాట చెప్పింది. నువ్వు నా కోడలు కాదమ్మా, నా కడుపున పుట్టకపోయినా నా ప్రాణమైన కూతురివి అని హత్తుకుంది. ఆ మాట విన్న మాధవి గుండె తేలికపడింది. జన్మలో ఎన్నడూ లేనంత ప్రశాంతత ఆమె మనసును తాకింది. ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకండి, మన ఇంటికి నడుస్తారంతే. మీ ఇల్లు అది అని బ్రతిమలాడింది. సావిత్రమ్మ చిరునవ్వు నవ్వి, ఇల్లు ఎవరిదైతే ఏంటమ్మా, నా బిడ్డ జ్ఞాపకాలు ఉన్న చోటే నా ప్రపంచం ఉంది అంది. ఆ ఆశ్రమం నుంచి ఆ వృద్ధురాల్ని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ తన ఇంటికి తీసుకెళ్ళింది మాధవి. ఇంటి గుమ్మానికి హారతి పట్టి సావిత్రమ్మను స్వయంగా తన చేతులతో మోసుకుంటూ లోపలికి ఆహ్వానించింది. ఆ ఇల్లంతా ఇప్పుడు నిజమైన ప్రేమతో, పశ్చాత్తాపంతో కూడిన పవిత్రతతో కలకలలాడిపోయింది. మన కోసం నిశ్శబ్దంగా త్యాగం చేసిన మనుషుల విలువ వారు దూరమైన తర్వాత కాదు, వారు మనతో ఉన్నప్పుడే గుర్తిస్తే జీవితంలో పశ్చాత్తాపానికి చోటు ఉండదు. కాదంటారా?